ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఎవరు గొప్పవారని తగువులో పడ్డారు. బ్రహ్మ తనకే సృష్టికర్తగా గౌరవం ఉందని చెప్పాడు. విష్ణువు తనకే స్థితికర్తగా మహత్తు ఉందని వాదించాడు. అప్పుడే వారి ముందు నుంచి భూమి నుండి ఆకాశం వరకు విస్తరించిన ఒక అనంతమైన అగ్నిస్తంభం వెలిసింది. ఆ అగ్నిస్తంభం శివుని పరమరూపం. బ్రహ్మ హంసరూపంలో మారి ఆ అగ్నిస్తంభం తలను కనుక్కోవడానికి పైకి ఎగిరాడు. విష్ణువు వరాహరూపంలో మారి ఆ అగ్నిస్తంభం అడుగును కనుక్కోవడానికి కిందికి వెళ్ళాడు. ఎవరికీ ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం కనబడలేదు. అప్పుడు ఆ అగ్నిస్తంభం మధ్య నుంచి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తెలిపాడు, నేనే ఆదిమూర్తిని, నాకు ఆది అంతం లేదు. సృష్టి స్థితి లయలన్నీ నా ఆధీనంలోనే ఉంటాయి. శివుని మహిమను గ్రహించిన బ్రహ్మ విష్ణువు ఇద్దరూ చేతులు జోడించి నమస్కరించారు. శివుడు వారిని ఆశీర్వదించి, నన్ను లింగరూపంలో పూజించేవారికి నేను సర్వమంగళ ప్రసాదిస్తాను అని అన్నాడు.